అటవీ ప్రాంతాల్లో వాహనదారులు జంతువులను చూసుకొని నడపాలని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ నరేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సింగనమల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మృతి చెందిన చిరుతను ఆయన సందర్శించారు. చిరుత మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో ఒక చిరుతపులి చనిపోవడం జరిగింది. ఇది వచ్చి సింగనపల్లి బీటు కేఎన్పల్లి సెక్షన్ లో దీంట్లోకి పరిధిలోకి వస్తే ఆత్మూరు రేంజ్. తెల్లవారుజామున మాకు సుమారు 5:30 ప్రాంతాల్లో మాకు మెసేజ్ వచ్చింది, ఒక చిరుతపులి రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయి పడిపోయిందని చెప్పి. ఒకటా మేమందరం స్టాఫ్ అందరం ఇక్కడికి వచ్చి చూసాము. అది అప్పటికే చనిపోయి ఉంది. బాగా హెడ్ ఇంజరీ జరిగింది. ఏదో గుర్తు తెలియదు వాహనం అనమాట, ఏదో కొట్టేసింది, వెళ్ళిపోయింది. సుమారు అది ఎప్పుడు జరిగిందో తెల్లవారుజాము జరిగి ఉండొచ్చు, కరెక్ట్ టైం తెలియదు. చూసిన తర్వాత దాన్ని ప్రాసెస్లో చేస్తున్నాము. అంటే పోస్ట్ మార్టం ఎందుకని చనిపోయిందని వెటనరీ అధికారులని కబురు పంపుతున్నాము. వెటనరీ అధికారులు ఉన్నతాధికారులకి ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారం దీని యొక్క పోస్ట్ మార్టం నిర్వహించి ఈ పరిధిలోనే దాన్ని పూర్తిగా దహనం చేయడం జరుగుతుంది. సంఘటన దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు మిగతా అందరికి పబ్లిక్ కానీ వాహనదారులకు కానీ తెలియచేయనది ఏమనగా, వాహనాలను ఈ రోడ్డు మీద పోయేటప్పుడు బద్వేలు నుండి వచ్చే వాహనాలందరినీ కొంచెం జాగ్రత్తగా అందరికీ తెలియజేస్తున్నాను. అదే చిన్న కారు కానీ మోటార్ సైకిల్ కానీ అంటే వ్యక్తికి కూడా ప్రమాదం జరిగి ఉండేది. పెద్ద వాహనం కాబట్టి ఆ వాహనానికి ఏం కాకుండా వాహనం వెళ్ళిపోయినట్టుంది. కొత్తగా మంచి ప్రాయం గల ఉంటాయి, సుమారుగా 5 సంవత్సరాలు ఉంటాయి దీనికి. మగదిది ఈ కొత్తగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి మీరు పత్రికా విలేకరులకు కానీ మిత్రులకు కానీ అందరికీ తెలియచేయదేమనగా, మీరు కూడా కొంచెం పేపర్లో ఈ బద్వేలు నుంచి వచ్చే వాహనాలు స్పీడు అది రాకుండా కొంచెం నిదానంగా చూసి కొంచెం వస్తే, ఇది అడవి ప్రాంతము, బాగా పులులు కానీ ఎలుగుబంట్లు కానీ రకరకాల విభిన్నటువంటి అడవి జంతువులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం ఏంటంటే రోడ్లు వేసుకుంటున్నాము, 140-150 కిలోమీటర్లు ఫాస్ట్ ట్రాక్ లాగా వేసుకుంటున్నాము. కానీ వాటికి తెలియదు కదా, యానిమల్స్కి అవి అటు ఇటు క్రాస్ అవుతుంటాయి, ఆ సైడ్ ఈ సైడు. ఈ గతంలో కూడా ఇదేంటంటే మేము ఉన్నతాధికారులకు కూడా తెలియచేస్తున్నాము, ఈ విధంగా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతున్నాయని చెప్పి. దాన్ని కూడా ఇప్పుడు ఎన్హెచ్ అథారిటీ వాళ్ళు కూడా ఫ్లయింగ్ బ్రిడ్జ్ చేసి వాహనాలని కిందెక్కడ లేకుండా ఫ్లయింగ్ బ్రిడ్జిలో వెళ్ళిపోతాయి అని చెప్పేసి మనకు చెప్పున్నారు. ఈ ప్రాంతం అడవి ప్రాంతం అంతా కూడా ఫ్లైఓవర్లు వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్ని. అది కూడా ప్లానింగ్ దానికి సంబంధించినటువంటి అన్నీ జరుగుతున్నాయి. అవి కానీ ఫ్లైఓవర్ వచ్చేస్తే మనకు ఈ దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. అంతవరకు కూడా మీ ద్వారా మేము విన్నవించుకునే వాహనదారులకి నిదానంగా పోయి ఇట్లాంటి జంతువుల్ని బలి తీసుకోకుండా ఉండాలని చెప్పేసి మరి బోర్డులు పెట్టాము. ఇక్కడ టైగర్ జోన్ ఉంది, ఇక్కడ పోతున్నాయని ఇండికేషన్స్ పెట్టాము. మేము స్పీడ్ బ్రేకర్లు ఏమని కూడా వాళ్ళకి విన్నవించాము. వాళ్ళు ఏంటంటే ఇది ఎన్హెచ్ రోడ్డు రూల్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్లు వేయకూడదు, ఆ రూల్స్ చేయవు అని చెప్పేసి వాళ్ళు మనకి తెలియజేసినారు. దానికి ఏం చేయాలి పర్యావరణం అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టేస్తాము మీరు అని చెప్పేసి దాని విధంగా ప్లాన్లు జరుగుతున్నాయి. త్వరలో అవి కూడా స్టార్ట్ అవుతాయి. అంతవరకు కొంచెం మనం జాగ్రత్తగా ఉండవలసిన విన్నపం చేస్తున్నాను. గతంలో నేను రాకముందు 2022లో ఇక్కడనే ఒక చిరుతపులి చనిపోయినట్టుగా మనకు రికార్డు తెలియజేస్తున్నాయి. అవి కూడా ఈ రోడ్డు ఈ సైడు ఆ సైడు ఫారెస్ట్ ఉంది. రోడ్డుకి ఇరువైపుల ఫారెస్ట్ వల్ల కొంచెం మనకు ఈరోజు జరిగిన సంఘటన ఒక దుప్పినేది తరుముకుంటూ వచ్చినట్టుగా ఆ దుప్పి పాస్ వెళ్ళిపోయింది. ఇది కొంచెం లేట్గా దాని వెనకాల వెంబడిస్తుంది కాబట్టి అది అటు ఇటు చూసుకోలేదు. ఆ స్పీడ్గా రావడం వాహనం హిట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మనమే వాటికి తెలియదు కదా అంత వాహనం హిట్ అవుతుంది అని చెప్పేసి మనమే దాన్ని చేస్తాం. ఈ విధంగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయని తెలిపిన దానివల్ల అధికారులు ఎన్హెచ్ వాళ్ళ అథారిటీలో మాట్లాడి దీన్ని ఫ్లై బ్రిడ్జెస్ వేసేదానికి ప్రతిపాదనలు ఆల్మోస్ట్ అంతా అయినాయి. త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయి.